తెలంగాణలో మళ్లీ ఎన్నికల ఫీవర్ మొదలైంది. లోక్సభ ఎన్నికల వేళ అన్ని పార్టీలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఆయా పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. కరీంనగర్, పెద్దపల్లి సెగ్మెంట్స్ లో హోరాహోరీగా ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. బీజేపీ నుంచి కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్ బరిలోకి దిగుతూ ఉండగా బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పేరు దాదాపు ఖరారైంది. ఇక కాంగ్రెస్ నుంచి పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టికెట్ రేస్ లో రాజేందర్ రావు, ప్రవీణ్ రెడ్డితో పాటు ముగ్గురు లీడర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. వడపోత అనంతరం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేరు దాదాపు కన్ఫర్మ్ అయింది. పెద్దపల్లి సీట్ ను పెండింగ్ లో పెట్టిన బీజేపీ త్వరలోనే క్యాండిడేట్ ను ప్రకటించనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వివేక్ కుమారుడు వంశీ బరిలోకి దిగే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణలో మళ్లీ ఎన్నికల ఫీవర్ మొదలైంది. లోక్సభ ఎన్నికల వేళ అన్ని పార్టీలు కూడా మళ్లీ యాక్టివ్ అయ్యాయి. అభ్యర్థుల సెలక్షన్ దగ్గర నుంచి కూడా ప్రకటన వరకు కూడా కసరత్తు అయితే కొనసాగిస్తున్నాయి. కొన్ని స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లికి సంబంధించి అయితే ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, కరీంనగర్ కు సంబంధించి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఇంకా కసరత్తు అనేది కొనసాగుతోంది. సో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి కూడా అన్ని పార్టీల కసరత్తు ఎలా ఉంది? ఈ నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్, మీరు అన్నట్టుగా ఎన్నికల వాతావరణం మరొకసారి వచ్చిందని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక మార్పులు రాజకీయాల్లో జరిగాయి. దీంతో కొంత స్తబ్దత అయితే గత నెల రోజులుగా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకసారిగా మళ్ళీ అభ్యర్థులపై కసరత్తు చేయడం కావచ్చు, పార్టీలు అభ్యర్థులు ప్రకటించడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉండడంతో ఇప్పుడు ఎన్నికల హడావిడి కనబడుతూ వస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి ఈ రెండు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇప్పుడు పోటీ చేసేందుకు ఆశావాల సంఖ్య కూడా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరగడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాదుల సంఖ్య ఎక్కువగా కనబడుతోంది. మొదటగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇప్పటికే అధికారికంగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ మరొకసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు అష్టమి కావడంతో ప్రకటించలేదు అని బీఆర్ఎస్ అధిష్టానం చెప్పింది. లేదంటే ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వినోద్ పేరు అధికారికంగా ప్రకటన వచ్చేది. మరొకసారి బోయినపల్లి వినోద్ కుమార్ కే బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఖరారు చేసినట్టుగా మనకున్న సమాచారం. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో పోటీ చేసేందుకు చాలా మంది ఆశావాహులు కనబడుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో టికెట్ త్యాగం చేసినటువంటి పొన్నం ప్రభాకర్ కోసం టికెట్ త్యాగం చేసిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక వెలిచాల రాజేందర్, వెలిచాల జగపతిరావు కుమారుడు ఆయన వెలిచాల రాజేందర్ గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. కానీ కొన్ని రోజుల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీకి రిక్వెస్ట్ ఆయన పెట్టుకున్నారు. కరీంనగర్ లోని ఓటర్స్ అందరికీ కూడా ఐవీఆర్ కాల్స్ చేసి పార్టీకి తనకు టికెట్ ఇస్తే గనక తనను ఆశీర్వదించాలనేటువంటి ఒక ప్రతిపాదన కానీ అవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. అంటే ఎన్నికల ప్రచారంలోకి దాదాపు దిగిపోయారనే చెప్పొచ్చు. ఇక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే పెద్దపల్లి చాలా ఆసక్తిగా కనబడుతున్నటువంటి అంశం. పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో బీఆర్ఎస్ పార్టీ స్థానం అక్కడ ఖాళీగా ఉంది. అక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను రంగం దింపేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తోంది. ఇప్పటికే కొప్పుల ఈశ్వర్ కి విషయాన్ని కూడా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ తో భేటీ కూడా అయ్యారు. సో 12వ తేదీన కరీంనగర్ లో జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ఈ ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉండబోతున్నారు. ఇక బీజేపీ నుంచి ఎవరుంటారనేది ఒక సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిని పెండింగ్ లో పెట్టింది బీజేపీ కేంద్ర అధినాయకత్వం. నిన్న ప్రకటించిన దాంట్లో పెద్దపల్లి లేదు. సో ఎవరిని ప్రకటిస్తారు, ఎవరు పోటీ చేస్తారనేది అక్కడ ఆసక్తిగా మారేది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వినబడుతున్నటువంటి పేరు గడ్డం వివేక్ కొడుకు వంశీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తన తండ్రి వారసత్వం అంటే వంశీ తాత వారసత్వాన్ని ఇక్కడ కొనసాగించేందుకు రాజకీయ వారసత్వంగా ఆయన రంగంలోకి దిగబోతున్నాడని చెప్పొచ్చు. వివేక్ కొడుకు వంశీ ఖచ్చితంగా అభ్యర్థిగా పోటీ చేస్తారనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగుతోంది. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీలో మరికొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు. టికెట్ తమకిస్తే కనుక ఖచ్చితంగా గెలిచి తీరుతాం అనేటువంటి ఒక ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తూ పార్టీకి ఇప్పటికే అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. సో కానీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు
చూపుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇక్కడ ప్రశ్న. కానీ గడ్డం వంశీకి టికెట్ ఖరారు అవుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే జిల్లాలో జరుగుతుంది. ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఆసక్తికరంగా రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. రాబోయేటువంటి వారం రోజుల పరిధిలోనే ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఇటు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటుగా సిరిసిల్లలో బహిరంగ సభ కాంగ్రెస్ పెట్టబోతోంది. ఇటు 12వ తేదీన కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టబోతుంది. అంటే ఎన్నికల శంఖారావానికి ఉత్తర తెలంగాణ వేదికగా కరీంనగర్ లో ఇవన్నీ కూడా జరగబోతున్నాయని చెప్పొచ్చు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా సంసిద్ధమయ్యి రేపు మోడీ కూడా ఆదిలాబాద్ వస్తున్నారు. సో ఉత్తర తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి ప్రారంభమైందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.